మంచుకొండల్లో మహాదేవుడు కొలువైన కేదార్నాథ్ ఆలయం సందడి మొదలైంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని నిన్న ఉదయం 7 గంటలకు తలుపులు తెరిచారు. సీఎం పుష్కర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను స్వాగతించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. నిన్న ఆలయాన్ని తెరిచిన తొలి రోజే 30,000 మందికి పైగా భక్తులు కేదార్నాథ్ బాబాను దర్శించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్న ఆలయాన్ని 1300 కిలోల బంతిపూలతో అతి సుందరంగా అలంకరించారు ఆలయ సిబ్బంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులొస్తారు. అంగరంగ వైభవంగా అలంకరించిన ఆలయాన్ని జనసందోహం మధ్య పురోహితులు తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ఆర్మీ బ్యాండ్ ఆలయం వెలుపల నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. జవాన్లు కేదార్నాథ్ బాబా కోసం మనోహరమైన సంగీతాన్ని అందించారంటూ ఐఏఎస్ అలోక్ కుమార్ దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు.